2024 మధ్యంతర బడ్జెట్ ఈరోజు 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఎఫ్టీసీసీఐలో ఉన్నాము. అయితే మనతో పాటు సీఏ మహమ్మద్ గారు ఉన్నారు. ఆయన్ని అసలు మనం బడ్జెట్లో పేదవారికి మధ్య తరగతి వాళ్ళకి ఎలాంటి ప్రయత్నాలు చేకూరాయనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు సీఏగా అంటే మీకు ఏమనిపించింది ఈ బడ్జెట్లో? అంటే నేను చార్టెడ్ అకౌంటెంట్ని, చైర్ ఆఫ్ జిఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ ఎఫ్టీసీసీఐ. ఓవరాల్గా ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఎందుకంటే ఇక్కడ 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్, అంటే ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ రెడ్యూస్ చేసుకోవడం. ఎందుకంటే ఒక హెల్తీ ఎకానమీకి ఫిజికల్ డెఫిసిట్ అని హెల్తీ ఉండాలి. సో హెల్తీ ఫిజికల్ డెఫిసిట్ ఉంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ డెవలప్ అవుతుంది. సో గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ ద ఫిజికల్ డెఫిసిట్, విచ్ ఈజ్ ఎ వెల్కమ్ మూవ్. Number 2, they are focusing on investing in capital expenditure. Capital expenditure lo major areas are into defense, and second major is for middle income housing. So they are launching a scheme of constructing middle income housing, and third thing is on climate change areas, particularly rooftop solar installations. So these 3 areas government is focusing on investing, which is a good మూవ్ బికాజ్ ఇండైరెక్ట్లీ చాలా చిన్న వ్యాపారస్తులకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే స్మాల్ ఇండస్ట్రీస్ విల్ డెవలప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో డెవలప్. అలాగే ఇప్పుడు ఐఐటీలు అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. వాటి ఇండస్ట్రీస్ కోసం, అలాగే ఇప్పుడు పేదల కోసం, అలాగే మధ్యతరగతి వాళ్ళ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటున్నారు మీరు. అవునవును. స్పెషల్లీ ఈ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ టోల్డ్ they are going to focus on youth employment, youth development, particularly skill development of the youth. అది ఈ రోజుల్లో మేము గమనిస్తుంది చాలా అత్యవసరమైన అవసరం ఉన్నది. ఎందుకంటే మన పక్కన చైనా ఉంది. చైనాలో చాలా మాటికి ఇన్నోవేషన్, దే ఆర్ థ్రైవింగ్ ఆన్ ఇన్నోవేషన్. సో మన కంట్రీకి వచ్చేకి ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ఇట్, ఇన్నోవేషన్లో చాలా బ్యాక్వర్డ్ ఉన్నాము. సో ఈ బడ్జెట్లో మేము చూసాము ఇన్నోవేషన్ సెంటర్స్, particularly Thrive focus has been put on developing skill centers for the youth. సో మనతో పాటు ఇంకో సార్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పు, అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొన్ని సెక్టర్స్, ఎస్పెషల్లీ ఎకనామిక్ సెక్టర్స్, and she has given much more importance to the economic sectors, and also empowering. The budget itself is empowering poor women, farmers, youth, అండ్ ఈ నలుగురు వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎంపవరింగ్ చేసేసింది. బట్ ఈ బడ్జెట్, ఓవరాల్ బడ్జెట్ ఈజ్ బ్యాలెన్స్ బడ్జెట్ యాజ్ మై రైట్లీ ఫ్రెండ్. బాగానే ఉన్నది. బట్ ఓన్లీ టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏం చేయలేదు, బికాజ్ ఇట్స్ ఏ ఇంటీమ్ బడ్జెట్ కాబట్టి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అవుట్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఫర్ లాస్ట్ సెవరల్ డికేడ్స్ ఎట్సెట్రా, దే హ్యావ్ బిన్ eroded, they have been taken out from the panel, and it is a very good budget, and it is because of the circumstances a very commendable budget. It's a fabulous budget. గుడ్ బడ్జెట్ అంటున్నారు, అంటే మధ్య తరగతికి, పేదలకి, వాళ్ళకి ఉపయోగపడేలా తీసుకొచ్చారు. దాని ఏమైనా డెఫిసిట్ కూడా, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సెక్టర్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో దానివల్ల కూడా ఓవరాల్గా మేము మామూలుగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి, మిడిల్ సైజ్డ్ పీపుల్కి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు ట్యాక్సెస్లో కూడా ఎలాంటి మార్పు రాలేదు, అంటే ఎలా ఉన్నాయి అలాగే ఉంది. అదే ఎలా ఉందంటే ప్రతివాడు కూడా ఏదో ట్యాక్స్లు బెనిఫిట్స్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కావున ఇంట్రీమ్ బడ్జెట్ కాబట్టి ఆమె ఏమని చెప్పలేదు. ముందు జూలైలో వచ్చే దానికి నాకు ఇవ్వచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ కన్సెషన్ ఇవ్వలేదు. మరి నెక్స్ట్ బడ్జెట్ అంటే మొత్తం పూర్తి బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అంటే ముందుగానే చేయడానికి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందుగానే అనౌన్స్ చేయకుండా అలా చేయలేదు. కాబట్టి వచ్చే ఫైనల్ బడ్జెట్లో జూలైలో 2024 చేసే బడ్జెట్కి దానికి చేయడానికి చాలా ఆస్కారం ఉంది. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈరోజు 11 గంటలకు నిర్మలా సీతారామన్ కొత్త న్యూ పార్లమెంట్లో
న్యూ పార్లమెంట్లోని లోక్సభలో ఈరోజు 11 గంటలకి బడ్జెట్ సమావేశాలు పరిచారు. అయితే ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు ఇది మధ్యంతర ఎన్నికలు అనుకోవాలా లేకపోతే ఎలక్షన్ ఎన్నికలు అనుకోవాలా అనేది ఇప్పుడు మనకు వివరించడానికి చాలా ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు FTCCI. అయితే ఆయనని అడిగి తెలుసుకుందాం మరి ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏంటి, అలాగే దీంట్లో ఎవరెవరికి ఉపయోగం ఉంది అనేది, పైగా ట్యాక్సెస్లో ఎలాంటి మార్పులు జరగలేదు, వీటన్నిటిని మనం సార్ని అడిగి తెలుసుకుందాం రండి. సో మనతో పాటు సార్ డి రామచంద్రన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో టూరిజం గురించి మీరేం చెప్పబోతున్నారు? నేను FTCCIలో టూరిజం కమిటీలో చైర్మన్గా ఉన్నాను. టూరిజం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్యనే లక్షద్వీప్కు వెళ్ళి ఆ అందాలను ప్రపంచానికి పరిచయం చేసి పబ్లిక్ రెస్పాన్స్ మనం చూడడం జరిగింది. అందులో భాగంగా ఈ టూరిజం ఇండస్ట్రీకి సరి అయిన ప్రాధాన్యతనిస్తూ కొన్ని ఎంకరేజ్మెంట్స్, ప్రోత్సాహాలు అందిస్తారని మనం భావించడం జరిగింది. అయితే అవి పెద్దగా చర్చించలేకపోయినప్పటికీ ఇంటరిమ్ బడ్జెట్ కావడం వల్ల వారు ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రారంభిస్తామని, అట్లాగే మైస్ టూరిజంని డెవలప్ చేస్తామని, స్పిరిచువల్ టూరిజంని ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు మన భారతదేశానికి ఒక టూరిజం పాలసీ లేదు. అలాగే టూరిజాన్ని ఒక పరిశ్రమగా గుర్తింపు లేదు. చాలా రాష్ట్రాల్లో టూరిజంని పరిశ్రమగా గుర్తిస్తున్నారు. సుమారు 11 రాష్ట్రాల్లో టూరిజం సెక్టర్ని ఒక పరిశ్రమగా పరిగణిస్తున్నారు. అలాగే టూరిజం పాలసీ ఉంది. వాటికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడం కొంచెం ఆశ్చర్యపరిచింది. కాకపోతే ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి రాబోయే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ జూలైలో ప్రపోజ్ చేస్తారు కాబట్టి అప్పుడు టూరిజం స్టేటస్ గురించి అట్లాగే టూరిజం పాలసీ గురించి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు మనం మాల్దీవ్స్, లక్షద్వీప్ దీని మధ్యలో చూస్తే మాల్దీవ్స్ని మనం పక్కన పెట్టాము. దానివల్ల మనకేమైనా ఎఫెక్ట్ పడిందంటారా? మన ప్రైమ్ మినిస్టర్ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మీరు విదేశాలకు వెళ్ళి విదేశ అందాలను సందర్శించి తిలకించడానికి ముందు మీ దేశంలో ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాలను మీ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో సంవత్సరానికి 15 పర్యాటక స్థలాలను సందర్శించవలసిందిగా ఆయన అభ్యర్థించడం జరిగింది. అయితే మనము ఇప్పుడు మాల్దీవ్కి ఆల్టర్నేటివ్గా లక్షద్వీప్ని అనుకుంటున్నాము. అలాగే ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి మన భారతదేశంలో ఎన్నో ప్రత్యామ్నాయ సందర్శనీయ టూరిస్టు పర్యాటక కేంద్రాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటన్నిటిని మనం డెవలప్ చేసినట్టయితే అండ్ దీనివల్ల ఏమవుతుందంటే స్థానికంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. మరిన్ని డెస్టినేషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన దేశంలో ఉన్న సంవత్సరానికి ఒక 15 పర్యాటక స్థలాలను అందరూ సందర్శించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమైనా లోటు ఉందా మనకి ఈ టూరిజంకి సంబంధించి? ఇప్పుడు ప్రపోజ్ చేసిన బడ్జెట్లో టూరిజం గురించి ఎక్కువ ప్రస్తావించడం లేదు. వేగుగా కొంచెం పెరిఫెరల్గా సూపర్ఫిషియల్గా దాన్ని టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది టెంపరీ బడ్జెట్ కాబట్టి వితిన్ 2 monthsలో ఫుల్ బడ్జెట్ వస్తుంది కాబట్టి వాటి గురించి ఎక్కువ ప్రస్తావన లేదు. అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ప్రస్తావించిన దాన్ని బట్టి చూసినట్టయితే ఇది బేసిక్గా పబ్లిక్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ట్యాక్స్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ వస్తాయా, ఎగ్జంప్షన్స్ ఇస్తారా అని చూస్తారు. అలాంటి ప్రస్తావన లేకపోవడం, ప్రతి సంవత్సరం ఎలక్షన్ పోయే సంవత్సరంలో కూడా ఇలాంటివే జరుగుతుండడం వల్ల ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ని చేంజ్ చేయకుండా ఉన్నది యథావిధిగా కొనసాగిస్తున్నారని నేను భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ. సో మనతో పాటు FTCCI ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఈ 2024 ఇంటర్మ్ బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినాయి, అలాగే హైలైట్స్ ఏంటి సార్? మార్పులు అనేది ఎక్కువ ఏం లేవు. పాతవన్నైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి అలానే కంటిన్యూషన్ అవుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ చేంజెస్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఎక్కువ లేదు కాబట్టి వారేం చేంజ్ చేయలేదు. దాన్ని అలానే కంటిన్యూషన్ అవుతున్నవి. అవే కాకుండా ముందు రాబోయే కాలంలో సోలార్కి బాగా పెద్దపీట వేశారు. ప్రతి ఒక్క రూఫ్ టాప్ వాళ్ళకి 300 యూనిట్లని ఫ్రీ కరెంటు ఇస్తామంటున్నారు. అది చాలా బెనిఫిట్. ఎలా బెనిఫిట్ అంటే మెయిన్ పవర్ తీసుకునే బదులు సోలార్ వాళ్ళు పెడితే అది మళ్ళీ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్ నుంచి వచ్చే కరెంటు మనం ఏదైతే వాడుతున్నామో 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు చిన్న అండ్ మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఇది బెనిఫిట్ వస్తుందండి.
తర్వాత ఇదే కాకుండా స్టార్టప్ కంపెనీస్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. తర్వాత టూరిజం డెవలప్మెంటు చాలా ఎంత ఎక్కువ ఇస్తున్నారంటే టూరిజం ఇంట్రెస్ట్ ఫ్రీ టూరిజం మీద దాని మీద కూడా కేటాయించారు. అది కనుక వస్తే మనకు వేరే కంట్రీల నుంచి చాలామంది టూరిజం కింద మన దగ్గరకు వస్తే మన రెవెన్యూ బాగా పెరిగిపోతుందండి. ఇది కాకుండా ఇంకా ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఆ పథకాల వల్ల కూడా ఉమెన్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకి చాలా పెద్దపీట వేశారు. అవే కాకుండా 11 ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇస్తామంటున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినామంటే అది వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్గా అది పేరొందించింది. అది చాలామందికి ఉపయోగపడుతుంది. మంచి మంచి డాక్టర్లు వస్తారు దాంట్లో, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడు డాక్టర్లకి కొదవ లేకుండా కొత్తగా మెడికల్ కాలేజెస్ కూడా వేరే ఇంకా పెడతామంటున్నారు. అవే కనుక కాలేజ్ ఫుల్ఫిల్ కనుక అయిపోతే ఆ కాలేజీల నుంచి వచ్చిన డాక్టర్స్కి, నర్సులకి అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానివల్ల ప్రజలకు కూడా మంచి మేలు, ఆరోగ్యంగా మేలు కలగాలని ఆశిస్తున్నామండి. సార్ ఇప్పుడు పన్నుల ట్యాక్సుల విషయంలో అసలు ఏం పెరగలేదు, అంటే మార్పులు ఏం జరగలేదు. అండ్ 3 రేట్లు ఎక్కువగా ఉంది అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతున్న విషయం. అంటే ఏమన్నా వస్తుందేమో, అంటే లాభం ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించారు. ఎక్కడ ఏం రాలేదు. దీని గురించి మీరు పన్నుల విధానము 3 రెట్లు ఎక్కడ ఎక్కువ లేదండి. ఇవన్నీ పథకాలు మనకు అమలు చేయాలంటే పన్ను కావాలండి. ఎక్కడి నుంచి వస్తాయండి? మనమేమి నోట్లని ఇది కాదు కదా, మనమేం డిగ్గింగ్ చేసేది కాదు కదా. అగ్రికల్చర్ మీద మంచి బెనిఫిట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద బాగా బెనిఫిట్ ఇస్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ ఎంతైతే ఇస్తుందో అంతమందం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తున్నారు. దానివల్ల అగ్రికల్చర్ చాలా బెనిఫిట్ అవుతుందండి. మీకు చెప్పలేనంత బెనిఫిట్ వస్తుంది. 100 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇస్తున్నప్పుడు అది మనకు మంచి బెనిఫిట్ కదండి. అది అలాగా ఫ్రీగా ఇవ్వటం అని కాదు, ఆల్మోస్ట్ రైతుకి 10% పే చేస్తే, కొన్ని స్టేట్లలో 50%, కొన్ని స్టేట్లో 30%, కొన్ని స్టేట్లో 10% పే చేస్తే డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఇది అరేంజ్ అవుతుంది. దానివల్ల కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతుందండి. సార్ ఇప్పుడు ఇది మధ్యంతర బడ్జెట్ ఇది. అండ్ ఇప్పుడు ఎన్నికల బడ్జెట్ అనుకోవాలా, మధ్యంతర బడ్జెట్ అనుకోవాలంటారా దీన్ని? ఇది ఆల్మోస్ట్ మధ్యంతర బడ్జెట్ అండి. ఓన్లీ ఇప్పుడు అనౌన్స్ చేయని ఏమున్నాయంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే చేంజ్ కాలేదు, ప్లస్ జిఎస్టీ కానీ అట్లా కార్పొరేట్ ట్యాక్సెస్ కానీ ఏం చేంజ్ కాలేదు. అవి మధ్యంతర బడ్జెట్లో అనౌన్స్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉండవు. అందుకోసమే వాళ్ళు అట్లా చేశారండి. థ్యాంక్ యూ. ఓకే, సో చూశారు కదా, మనము సీఏ గారితో అలాగే టూరిజం ఎంప్లాయ్తో అలాగే మనం ప్రెసిడెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ మార్పులు నెక్స్ట్ మొత్తం బడ్జెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ కొద్ది బడ్జెట్తో ఉంటాము. అలాగే టూరిజంలో కొంచెం ఇచ్చారు. అలాగే మనం సార్ చెప్పినట్టుగా